ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పానీయం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఓకే, ఈరోజు నేను నో కాంటాక్ట్ బ్లాక్, మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నా లేదా మీకు మీ పర్సన్కి మధ్యన లెస్ కాంటాక్ట్ నడుస్తూ ఉన్నా, నో కాంటాక్ట్ నడుస్తూ ఉన్నా, నేను చిన్న టిప్స్ ఇస్తాను అని చెప్పాను లాస్ట్ వీడియోలో. సో అదే ఈ వీడియో. సో అందరూ ట్రై చేయండి, 100% వర్క్ అవుతాయి, నన్ను నమ్మండి. వీడియో అండ్ కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం, చలో. ఓకే, సో ఇది ఫస్ట్ టిప్. ఇది ఎందుకు అంటే, మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేస్తుంటే దాన్ని క్లియర్ చేసి మీ పర్సనే మళ్ళీ మిమ్మల్ని రీకాంటాక్ట్ చేసేదానికి. సో స్టార్ట్ చేద్దాం. దీనికి మీరు ఒక వైట్ పేపర్, రెడ్ మార్కర్, పెన్ ఏదైనా తీసుకోవచ్చు, స్కెచ్ పెన్, రెడ్ మార్కర్ ఏదైనా తీసుకోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికి మీరు ఫస్ట్ మీ పర్సన్ పేరు, మీ పర్సన్ నేమ్ ఫస్ట్, కింద మీ నేమ్ రాయాలి. ఇక్కడ మధ్యలో ఒక స్విచ్ వర్డ్ అంటే ఒక నెంబర్ కోడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏం రాయాలంటే మధ్యలో 886633. ఓకే, ఇక్కడ మీ పర్సన్ నేమ్ కింద 3 టైమ్స్ లైన్ గీయాలి. ఇక్కడ మీ పేరు కింద కూడా 3 టైమ్స్. ఓకే, ఇక్కడ లాస్ట్ ఎడ్జెస్ ఉన్నాయి కదా ఈ పేపర్కి, ఈ యారో మార్క్ అనేది వేయాలి వీటికి. ఓకే, దీన్ని మీరు 3 టైమ్స్ మీ వైపుగా ఫోల్డ్ చేయాలి. 3 టైమ్స్, 1 2 3. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని ఏం చేయాలి? మీ హోమ్లో హెవీ వెయిట్ అంటే టేబుల్, డిన్నర్ టేబుల్, మనకి డబుల్ కార్డ్, దివాన్ కార్డ్స్, టేబుల్స్, హెవీ వెయిట్ కలిగిన వస్తువులు ఉంటాయి కదా, ఫర్నిచర్ లైక్ అలాంటి వాటి కింద ఇలా ఫర్ సపోజ్ నేను చూపిస్తున్నాను, ఇదే ఒకటి ఉంది, దీన్ని ఇట్లా హెవీ వెయిట్ కింద ఇలా పెట్టుంచాలి. ఓకే, ఇలా ఇది ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. హెవీ వెయిట్ కింద మీరు ఎంత హెవీ వెయిట్ కింద పెడితే అంత వర్క్ అవుతుంది. మీ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేసేదానికి యూజ్ అవుతుందన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ టిప్. ఇది 100% వర్క్ అవుతుంది. అయితే ఇది చేసిన తర్వాత మీరు చెప్పాలన్నమాట. ఒకటి, మీ పర్సన్ నేమ్ ఫస్ట్, మీ పర్సన్ నేమ్ చెప్పి అన్బ్లాక్ మీ చెప్పి, ఇక్కడ దీని నెంబర్ రాశాను కదా 886633 అనే వర్డ్ని మీరు 8 టైమ్స్ చెప్పుకోవాలి. 8 టైమ్స్. ఓకే, 8 టైమ్స్ చెప్పిన తర్వాత మీరు ఇది ఎనర్జీ అలా చెప్పడం వల్ల, ఇది పేపర్ అనేది ఎనర్జీ అండ్ లైక్ దీనికి శక్తి అనేది వస్తుందన్నమాట అలా చెప్పడం వల్ల. సో అలా చెప్పిన తర్వాత దీన్ని మీరు యాజ్ యూజువల్ ఒక హెవీ వెయిట్ వస్తువు కింద ఇలా పెట్టి ఉంచండి, సరిపోతుంది.
సూన్ మీ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ పేపర్తో. సో ఇది ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ ఏంటంటే, మీరు ఇన్ఫినిటీ సిగిల్, రెడ్ స్కెచ్ పేపర్, వైట్ పేపర్, దీంట్లో 7. ఓకే, ఇది ఇన్ఫినిటీ సిగిల్ అనమాట. రెండింటిని కలిపి ఉంచేదానికి దీన్ని వాడతారు ఫర్ కమ్యూనికేషన్, లైక్ అలాగా. ఇక్కడ మీ పార్ట్నర్ నేమ్, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డిఓవి అవసరం. ఇక్కడ మీ నేమ్ డిఓవి. ఓకే, ఇలా రాసిన తర్వాత సైడ్ 2 2 2. ఓకే, ఇక్కడ అది టోటల్ 6 అవుతుంది. 6 రిప్రజెంట్ వీనస్ అన్నమాట. శుక్ర అనుగ్రహం కలిగేదానికి దీన్ని వాడతారు. అండ్ ఆల్సో ఇక్కడ సిక్స్. దీన్ని ఏం చేయాలంటే 6 టైమ్ ఫోల్డ్ చేయాలి ఈ పేపర్ని. 6 టైమ్ 1 2 3 4 5 6. దీన్ని ఏం చేయాలి, ఒక చిన్న కంటైనర్ ఏదన్నా కావచ్చు, ప్లాస్టిక్ ఆర్ గాజు కంటైనర్ ఏదన్నా కావచ్చు, దాంట్లో షుగర్ లేదా హనీ, తేనెను వేసి దీన్ని ఆ పేపర్లో ఉంచాలి. ఓకే, దాంట్లో ఉంచితే మీ పర్సన్ నెగిటివిటీ ఏదైనా ఉంటే మీ పైన మీ పర్సన్కి ప్రేమ అనేది షుగర్ స్వీట్నెస్ అని ఇస్తుంది రిలేషన్షిప్స్ వైజ్. సో అది మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఇచ్చేలాగా తన్ని మారుస్తుంది అనమాట. సో ఇది కూడా ట్రై చేయండి, వెరీ ఎఫెక్టివ్. సో ఇది ఇంకొకటి. ఈ 2 ట్రై చేసి నాకు కామెంట్ చేయండి వర్క్ అయినాయా లేదా అనేసి. ఓకే, సో ఇది పక్కన పెడదాం. లాస్ట్ నైట్ మీ పర్సన్ ఏదో లైట్ నైట్ ఫీలింగ్స్ ఫీల్ అయ్యారంట. చూద్దాం ఆయన ఏం ఫీల్ అయ్యారో లాస్ట్ నైట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వ్యూవర్స్ యొక్క లైట్ నైట్ థాట్స్ అబౌట్ దేర్ పార్ట్నర్స్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. Please give me accurate reading. మీ పర్సన్, వ్యూవర్స్ యొక్క పర్సన్ లైట్ నైట్ థాట్స్. What is he thinking? What he is thinking? Yes, please. Boy. Yes, please give me accurate reading. God, flip అయితుంది. Viewers యొక్క person late night thoughts about their partners. Universe, please. Yes. Universe, please give me accurate reading. Late night thoughts. Please give me accurate reading. ఇవి లేట్ నైట్, లాస్ట్ నైట్ తను అనుకున్నది, ఓకే, అనుకున్నవి ఫీలింగ్స్ అన్నమాట. మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్.
ఇది జనరల్ రీడింగ్, మీకు రీజనేట్ అవుతుంది అంటేనే తీసుకోండి. Yes, your person late night thoughts. Okay. Yes, please give me actually. ఫోకస్ చేయాలని ఉంది మీ కనెక్షన్ గురించి, బట్ భయం కూడా ఉంది ఆయనకి, ఆమెకి. ఓకే. ఎస్, రైట్ నౌ తన లైఫ్లో ఇంకెవరో ఉన్నారు, వాళ్ళని ఎదిరించి తను ఏది చేయలేకపోతా ఉన్నాడు అనేసి బాటమ్ ఆఫ్ ద డెక్ చెప్తుంది. అందుకే తను భయపడుతున్నాడు. మీ గురించి ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా కూడా తన లైఫ్లో టాక్సిక్ పర్సన్ ఉన్నారు. టాక్సిక్ అని నేను అన్నాను, బట్ తనని రూల్ చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే, అందుకే తను భయపడుతున్నారు అనేది ఇక్కడ రీడింగ్ వస్తూ ఉంది. ఎస్, తనకి హార్ట్ బ్రేక్ అయింది, బాధపడుతూ ఉన్నారు, బట్ ఆ హార్ట్ బ్రేక్ నుంచి తను ఇప్పుడు స్లోగా హీల్ అవుతున్నారు హార్ట్ బ్రేక్ నుండి. అందుకే తను పాస్ట్ మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు అండ్ మళ్ళీ ఫోకస్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆయనకి భయం వేస్తుంది కదా అక్కడ. సో న్యూ బిగినింగ్ రిస్క్ ఉంది అని ఆయనకి తెలుసు. మీతో కనెక్షన్ వైజ్ ఏ రిస్క్ ఉన్నా కానీ ఆయనకి రిస్క్ చేయాలని ఉంది, ఫోకస్ పెట్టాలి అని ఉంది. అండ్ ఆల్సో అతనికి మీతోనే సాటిస్ఫాక్షన్, మీతో ఉంటేనే తనకు అన్నీ ఉన్నట్టుగా ఒక ఫీలింగ్ అనేది తనకు ఉంటుంది అనేది ఆయన అనుకుంటున్నారంట లాస్ట్ నైట్ నిద్రపోయేటప్పుడు, నిద్రపోయకముందో. బట్ తన మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల తను మేబీ యాక్షన్ తీసుకోవట్లేదు ఇక్కడ. అందుకే బట్ మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు, స్టిల్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. రావాలని ఉంది, మీకోసం రిస్క్ చేయాలని ఉంది, మీతోనే తనకి సాటిస్ఫాక్షన్ ఉంది అని చెప్పి ఆయన అనుకుంటున్నారు. బట్ తను రాలేకపోతా ఉన్నారు బికాజ్ ఆఫ్ తన లైఫ్లో ఇంకెవరో ఉన్నారు. తను ఒక టాక్సిక్ రిలేషన్షిప్ కావచ్చు, ఒక టాక్సిక్ వ్యక్తుల మధ్య కావచ్చు, అండ్ ఆల్సో తన ఓన్ రిలేటెడ్ కావచ్చు, వాళ్ళతో తను స్టక్ అయిపోయి ఉన్నారు. తన ఇన్సెక్యూర్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నా సరే తను స్టక్ అయిపోయి ఉన్నాడు. కానీ మీరు ఉండాలి, మీరు కావాలి అని అయితే తనకు అనిపిస్తుంది రావాలని. ఎస్, కమింగ్ డేస్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మీ పర్సన్? ఇందాక నో కాంటాక్ట్, బ్లాక్ అని చూసాం. యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తారు, ఏం చేస్తారు వాళ్ళ పర్సన్? ఎస్, ఎఫర్ట్స్ ఉన్నాయి. కమింగ్ డేస్ ఎఫర్ట్స్ పెట్టాలని అనుకుంటారు మీ పర్సన్ మీ గురించి. ఎస్, న్యూ బిగినింగ్ చేయాలి, కనెక్షన్ గ్రో చేయాలి అని అయితే కూడా అనుకుంటారు. మరి యాక్షన్ ఉందా? అండ్ టైం లైన్ ఏంటి యూనివర్స్? ఎస్, బిఫోర్ తను ఇవన్నీ చేయాలంటే తను స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్. ఎస్, తను ఒక క్లారిటీకి వస్తేనే ఇవన్నీ అవుతాయి అనేది ఇక్కడ జరుగుతుంది. బట్ తనైతే అనుకుంటున్నాడు నేను స్ట్రాంగ్గా ఉండాలి. లైక్ ఇప్పుడు దాకా అది ఎవరికైనా తన లైఫ్లో ఎవరో వ్యక్తులు ఉన్నారు కదా, ఆ వ్యక్తులకు ఇప్పుడు ఆయన భయపడుతూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళని ఎదిరించాలి, స్ట్రాంగ్గా నేను నిలబడాలి అని అయితే తను అనుకుంటారు కమింగ్ డేస్. ఎందుకంటే తను వాస్తవాన్ని తన కళ్ళతో తను చూస్తూ ఉన్నాడు. తనకు ఒక క్లారిటీ ఆల్రెడీ వచ్చేసి ఉండింది. అందుకే యూనివర్స్ టైం లైన్ చెప్పండి, ఎప్పట్లోకి అన్నీ జరుగుతాయి? టైం లైన్ యూనివర్స్. ఎస్, టెన్ అవర్స్ 10 days లోపల మీకు మీ పర్సన్కి మళ్ళీ రీయూనియన్ జరగచ్చు. అయితే తను
వాళ్ళని వదిలేసి నా దగ్గరికి వస్తారా అంటే నో, మిమ్మల్ని వాళ్ళని కలిపి ఉంచడానికే ఆయన ట్రై చేస్తారనమాట. మిమ్మల్ని అదర్ థర్డ్ పార్టీస్ ఎవరైనా కానీ వాళ్ళని మిమ్మల్ని కలిపి ఉంచేదానికి ఆయన ప్రయత్నాలు చేయొచ్చు, లేదా ఎఫర్ట్స్ ఏమైనా కానీ ఇక్కడ ఎఫర్ట్స్ చూపించారు కదా చేస్తారు, కానీ వాళ్ళని వదిలేసి మీతో ఉంటారా అంటే అది లేదు, రీడింగ్లో కూడా రావట్లేదు. కలిపి ఉంచడానికైతే తను కష్టపడతాడు, ఆ క్రమంలో తను కూడా స్ట్రెస్ అండ్ ఓవర్వెల్మింగ్ అవుతారు. ఇవి తన లేట్ నైట్ థాట్స్. 10 అవర్స్ 10 డేస్ లోపల మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ మీతో మిమ్మల్ని అన్బ్లాక్ చేస్తుంటే, మళ్ళీ ఇది అన్బ్లాక్ చేయడం, బ్లాక్ చేస్తుంటే, లేదా నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ జరుగుతూ ఉంటే అట్లీస్ట్ ఆ టెక్స్ట్ మెసేజ్ అయినా మీకు వస్తుంది. బికాస్ న్యూ బిగినింగ్ చూపించింది కాబట్టి ఇక్కడ ఆయన ఆలోచనలు అలా ఉన్నాయి. సో ఇక్కడ సైన్స్ వైజ్ చూస్తే కనుక వాటర్ సైన్ వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ వాళ్ళు, ఫైర్ సైన్ వాళ్ళు ఉన్నారు, ఏరీస్, లియో, సాజిటేరియస్ వాళ్ళు, అక్వేరియస్, జెమిని, లిబ్రా వాళ్ళు ఉన్నారు, కుంభం అండ్ అర్త్ సైన్ వాళ్ళు కూడా ఉన్నారు, మకర రాశి వాళ్ళు కూడా. సో ఇది వాళ్ళ రీడింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ.